ఈ వెల్ఫేర్ హాస్టల్స్ పరిస్థితి ఎంత దారుణంగా అధ్వానంగా ఉందో ఇప్పటికే మనం చూస్తూ వచ్చాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ హాస్టల్స్కి సంబంధించి అందులో చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు కనీస మౌలిక సదుపాయాలు కానీ ఏమీ కూడా ఈ ప్రభుత్వం కల్పించినటువంటి పరిస్థితులు రాష్ట్రంలో మనం చూస్తున్నాం. తాగునీరు కావచ్చు, సరైన భోజనం కావచ్చు, టాయిలెట్ ఫెసిలిటీస్ కావచ్చు, పిల్లలకు సంబంధించినటువంటి బెడ్స్ కావచ్చు, వాళ్ళకు సంబంధించినటువంటి ఒక చక్కటి అంబియన్స్ క్రియేట్ చేయడంలో ఈ ప్రభుత్వం ఫెయిలైందనే మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో మొత్తం కనుక మనం చూసినట్టయితే 3783 వెల్ఫేర్ హాస్టల్స్ ఉన్నాయి. సుమారుగా 6.5 లక్షల మంది విద్యార్థులు మన రాష్ట్రంలో ఈ హాస్టల్స్ లో చదువుతున్నారు. మరి అసలు ఈ వెల్ఫేర్ హాస్టల్స్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ వెల్ఫేర్ హాస్టల్స్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ కి సంబంధించినటువంటి విద్యార్థులు, వాళ్ళకి సంబంధించినటువంటి విద్య కావచ్చు, భోజనం కావచ్చు, వసతి కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి భద్రత కావచ్చు, ఇది ప్రభుత్వం యొక్క బాధ్యత. ఈ బాధ్యతని పూర్తిగా కూడా ప్రభుత్వమే అన్ని విధాలుగా కూడా వీళ్ళకు అండగా ఉండి ఇవి నిర్వహించాల్సినటువంటి ఈ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది. మరి ఇప్పుడేమవుతోంది? ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ మంచి చేయాల్సినటువంటి ఈ ప్రభుత్వం ఈ విద్యార్థులని వంచేస్తోంది, వారి హక్కులను కాలరాస్తుంది, వారి యొక్క ఇబ్బందులను వారి తలరాతులకే వదిలేస్తున్నటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో నెలకొన్నాయి. విద్య ఆయుధంగా మరి ఎదగాల్సినటువంటి విద్యార్థులు మనం చూసినట్టయితే రాష్ట్రంలో ఈ ప్రభుత్వ నిర్లక్ష్యానికి, ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని విషయాల్లో పూర్తిగా ఆకలితో ఏ విధంగా అలమటిస్తున్నారో చూస్తున్నాము. అన్హైజీనిక్ కండిషన్స్ లో ఏ విధంగా ఇబ్బంది పడుతూ అనారోగ్య పాలై ఏ విధంగా హాస్పిటలైజ్ అవుతున్నారో మనం చూస్తూ వస్తున్నాము. అలాగే అన్ఫార్చునేట్లీ కొంతమంది చనిపోవడం కూడా మనం ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక చూస్తూ ఉన్నాం. ఎంత బాధాకరం ఈ యొక్క పరిస్థితి. మరి నేను ఈ కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాను. ఇది పాలనా వైఫల్యం కాదా? ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా? ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం కాదా అని చంద్రబాబు నాయుడు గారిని నేను ప్రశ్నిస్తున్నాను. ఈ గత 19 నెలలుగా మనం చూస్తూ ఉన్నాము. ఈ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ వెల్ఫేర్ హాస్టల్స్ లో విద్యార్థులు కంటిన్యూస్ గా కూడా సిక్ అవుతూనే వస్తున్నారు. ఏదో విధంగా సిక్ అవుతా ఉన్నారు. ఫుడ్ పాయిజనింగ్ అని, వైరల్ అండ్ మలేరియా ఫీవర్స్ అని చెప్పేసి, అలాగే ఏదైతే ఈ స్టేల్ ఫుడ్స్ తీసుకొస్తారు, చౌకగా ఎక్కడ దొరుకుతాయో తక్కువ రేట్కి దొరికేవి కానీ, ఎప్పటి నుంచో పెట్టేస్తున్నటువంటి ఫుడ్స్ కానీ తెచ్చేసి వీళ్ళకి ఇవ్వటము. దీనివల్ల ఏమవుతుందంటే కంప్లీట్ గా వాళ్ళకు ఫుడ్ అప్సెట్, స్టమక్ అప్సెట్ ఇవన్నీ అవ్వడము, వాటర్ కంటామినేషన్ జరగడము, మస్కిటోకి సంబంధించి ఏ విధమైనటువంటి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోకపోవడము, టోటల్ గా క్లెన్లీనెస్ అనేది మెయింటైన్ చేయకపోవడం వల్ల అనేక ఇబ్బందుల వల్ల ఏదో దానికి పిల్లలు హాస్పిటల్ పాలు అవుతానే ఉన్నారు, అస్వస్థతకు గురవుతానే ఉన్నారు. అనేక ఘటనలు మనం చూస్తానే ఉన్నాం, వింటూనే ఉన్నాం. ఇప్పుడు మనం చూసినట్టయితే ఈ 19 నెలల్లో తిరుపతి జిల్లాలో కలుషిత ఆహారంతో ఒక 139 మంది గురుకుల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అలాగే నంద్యాల జిల్లాలో IIIT క్యాంపస్ లో భోజనంలో పురుగులు చూడండి ఎంత దారుణంగా ఈ ప్రభుత్వం వేరిస్తుంది చూడండి. కృష్ణా జిల్లా చెల్లపల్లి మండలం పుర్టిగడ్డ జిల్లా, దీంట్లో కూడా అక్కడ కూడా హై స్కూల్లో చూడండి మధ్యాహ్న భోజనంలో ఏ విధమైనటువంటి భోజనంలో పురుగులు ఉన్నాయో. అలాగే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో కూడా 40 మంది పిల్లలు, బాలికలు ఏ విధంగా అస్వస్థత గురై ఉన్నారో చూడండి. అల్లూరు సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలంలో ఇక్కడ కూడా ఈ పిల్లలు ఏ విధంగా అస్వస్థతకు గురై పెరుగు తినంగానే 29 మంది కంటామినేషన్ వల్ల. అల్లూరు సీతారామరాజు జిల్లా రాజేంద్రపాలెంలో ఇది కూడా బాలికల ఆశ్రమ పాఠశాలలో 22 మంది అస్వస్థతకు గురయ్యారు. నంద్యాల జిల్లా మిట్టకందాల గ్రామాల్లో దీంట్లో కూడా అంగన్వాడీ సెంటర్లో కూడా 8 మంది చిన్నారులు ఏ విధంగా వాంతుల విరోచనాలతో మరి ఇబ్బంది పడుతున్నారో చూడండి. ఇలా అనేక ఎగ్జాంపుల్స్. మళ్ళీ సత్యసాయి జిల్లాలో ఇక్కడ కూడా ఈ గిరిజన సంక్షేమ పాఠశాలలో ఏ విధంగా అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్నారో చూస్తున్నాం.
ఇలా నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మనం ఈ ప్రభుత్వం వచ్చాక చూస్తానే ఉన్నాం. ఇంతేకాదు మనం చూసినట్టయితే ఈ 19 months లో 46 మంది చిన్నారులు ఈ హాస్టల్స్ లో సరైన ఫెసిలిటీస్ లేక ఏమాత్రం కూడా ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకోక 46 మంది చిన్నారులు మరి చనిపోయారు. ఎంత బాధాకరం అండి. ఏమంటారు ఈ మరణాలను? ఏమనాలి? ఈ ప్రభుత్వము రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు, ఇలాంటి మరణాలు సంభవించినప్పుడు ఈ ప్రభుత్వ హత్యల కిందే చూడాలి కదా, మనము చూడాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఖచ్చితంగా ఇది గవర్నమెంట్ ఫెయిలియరే, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఫెయిలియరే. ఈ 46 మంది మరణాలు చూస్తే చూడండి. పూల అంజలి 12 years పాపం, కురుపం గిరిజన పాఠశాలలో జాండీస్తో తను మృతి చెందింది. తోయాక కల్పన 12 years పాప, అమ్మాయి కూడా జాండీస్తో మృతి చెందింది, పార్వతీపురం మన్యం జిల్లా. అలాగే చిన్నారి 11 years అమ్మాయి, తాడంకి చిన్నారి, పార్వతీపురం మన్యం జిల్లా. ఈ అమ్మాయి కూడా 9 years అమ్మాయి రష్మిక, శ్రీకాకుళం జిల్లా, తిని కూడా మలేరియాతో మృతి చెందింది. ఇలా 46 మంది మనం చూసినట్టయితే. కవిత 11 ఏళ్ళు ఈ చిన్నారి కూడా, పల్లవి 12 ఏళ్ళు ఈ అమ్మాయి, మోహన్ దాస్ 15 సంవత్సరాలు, అవంతిక 13 సంవత్సరాలు. వీళ్ళంతా కూడా ఏదో ఒక జ్వరంతోనో, ఫుడ్ ఇన్ఫెక్షన్, వాటర్ కంటామినేషను, ఈ అన్ని కారణాల వల్ల వీళ్ళంతా కూడా చనిపోయారు. మరి లిస్టు కూడా ఉంది. బి ఈశ్వరరావు 16 ఏళ్ల వయసు, 10వ తరగతి చదువుతున్నాడు. రాఘవ 11 సంవత్సరాలు, శ్రద్ధ 9 సంవత్సరాలు, జాషువా 9 సంవత్సరాల అమ్మాయి 9 సంవత్సరాలు, నిత్య 9 years, శారద 15 సంవత్సరాలు, దినేష్ 8 years, దినేష్ మళ్ళీ 10 years, తనుజ 11 years. వీళ్ళందరూ కూడా ఇలాంటి కారణాల వల్ల, ఈ ఫెసిలిటీస్ సరిగా లేకపోవడం వల్ల, ఈ ఫుడ్ కంటామినేషన్, వాటర్ కంటామినేషన్, వైరల్ ఫీవర్స్ వల్ల, ఈ అన్హైజీనిక్ కండిషన్స్ వల్ల వీళ్ళంతా కూడా ప్రాణాలు కోల్పోయారు. పాపం ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి ఈ చిన్నారులు కేవలం ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల చనిపోయారంటే ఎంత బాధాకరం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరవాలని చెప్పి మనం కోరుకుందాము. ఇలాంటి ఘటనలు ఇంకా చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకొని ఈ పేద విద్యార్థులు ఎవరైతే పాపం ఎంతో అన్అఫోర్డబుల్ కండిషన్స్ లో పాపం వాళ్ళు వచ్చి హాస్టల్స్ ప్రభుత్వం మీద నమ్మకంతో ఇట్లా జాయిన్ అయి చదువుతున్నప్పుడు, మరి ప్రభుత్వం బాధ్యత తీసుకున్నప్పుడు పరిణామాలు ఎలా ఉంటాయో, మరి 46 డెత్సే మన కళ్ళ ముందు కనిపిస్తా ఉన్నాయి. ఎందుకు ఈ ప్రభుత్వం ఈ యొక్క వెల్ఫేర్ హాస్టల్స్ ని నిర్లక్ష్యం చేస్తుంది అని కనుక మనం చూసినట్టయితే మనకు అర్థం కాని క్వశ్చన్స్ చాలా వస్తుంటాయి. బట్ స్టిల్ బడ్జెట్ లేదని అనుకుంటుందా, లేకపోతే బాధ్యత లేదని భావిస్తుందా, లేదా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పిల్లల ప్రాణాలంటే ఈ ప్రభుత్వానికి లెక్క లేదని భావిస్తుందా, లేదా బ్యాక్వర్డ్ క్లాసెస్ కి సంబంధించినటువంటి పిల్లలు బాగా చదువుకోకూడదు అనేటువంటి ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఉందా? చదువులు మానుకుంటే మధ్యలో ఏ కూలి పనులకు వెళ్తారు, కాబట్టి బ్యాక్వర్డ్ క్లాసెస్ సంబంధించినటువంటి పిల్లలు చదువుకోవద్దు అనేటువంటి ఒక కక్షతో ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ముందుకెళ్తుందా అనేది మనకు అనిపిస్తా ఉంది. కాబట్టి ఒక్కసారి ఇంత కక్ష ఈ వెనుకబడినటువంటి వర్గాల చదువుకునేటువంటి విద్యార్థుల మీద మరి ఇంత కక్ష ఈ ప్రభుత్వానికి ఉండడం సరైనది కాదని తెలియజేసుకుంటూ, అలాగే ఈ వెల్ఫేర్ హాస్టల్స్ సంబంధించినటువంటి నిర్లక్ష్య విషయంలో మనం చూస్తుంటే ఇప్పటికి కూడా వీళ్ళకు ఒక ప్రణాళిక లేదు, ఒక మానిటరింగ్ మెకానిజం అనేది లేదు, రెస్పాన్సిబిలిటీ అనేది అస్సలే లేదు. ఎందుకంటే వీళ్ళ భద్రత, ఈ వెల్ఫేర్ హాస్టల్స్ సంబంధించి అక్కడ చదువుకునేటువంటి విద్యార్థులకు సంబంధించి వాళ్ళ యొక్క భద్రత గాని, భవిష్యత్తు గాని, వాళ్ళ యొక్క బాధ్యత గాని పూర్తిగా కూడా ఈ ప్రభుత్వం యొక్క బాధ్యత. ఇవేవి వీళ్ళు పట్టనట్టు ఉన్నారంటే దీనికి ప్రధాన కారణం ఖచ్చితంగా వీళ్ళది ఏముంటుంది అంటే, ఒకటి వీళ్లకు ఇంటెన్షనల్ గా వీళ్ళు ఏమైనా వెళ్తున్నారా అనేటువంటి డౌట్స్ కూడా మనకు వస్తుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వము పేదలకు పెట్టే ప్రభుత్వం కాదు, ఇంకా పేదల దగ్గర నుంచి కొట్టి ఈ కార్పొరేట్ వాళ్ళకు పెట్టేసి వాళ్ళకు దోచిపెట్టి వాళ్ళని పెద్దలు చేసే ప్రభుత్వంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా ఈ వరుస పరిణామాలు చూస్తుంటే వీళ్ళని అన్ని వర్గాలని నిర్లక్ష్యం చేయడము, అందులో పిల్లల విషయంలో కూడా రాజకీయం చేయడం అంటే ఖచ్చితంగా ఇది ముంచే ప్రభుత్వం అని చెప్పి ప్రజలు ఇప్పటికే గమనించడం జరిగింది. అలాగే ఈ హాస్టల్స్ విద్యార్థులకు సంబంధించి ఏదైతే ఈ కొన్ని మనకు NCPCR కొన్ని గైడ్ లైన్స్ ఇస్తుంది. మరి ఇప్పుడు మనం చూసినట్టయితే రీసెంట్ టైమ్స్ లో సాక్షాత్తు హైకోర్టే
ఈ ప్రభుత్వాన్ని ఈ ఎన్సీపీసీఆర్ ఏం చెప్తుందో ఆ చెక్ లిస్ట్ ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి మరి కోర్టు మొట్టికాయలు వేస్తూనే ఉంది. పిల్లలకు తాగునీరు ఎప్పుడు ఇస్తారు అని చెప్పి మరి హైకోర్టే అడుగుతున్నటువంటి పరిస్థితి. ఎన్సీపీసీఆర్ ఫస్ట్ ఈ ఎన్సీపీసీఆర్ మనం చూస్తే జనరల్ గా కూడా ఏ ప్రభుత్వం అయినా కూడా ఈ ఎన్సీపీసీఆర్ లో కొన్ని చెక్ లిస్ట్ గైడ్ లైన్స్ ఉంటుంది. ఈ ఎన్సీపీసీఆర్ ఏం చెప్తుందంటే సేఫ్ అండ్ సెక్యూర్ ఎన్వైరన్మెంట్ అనేది కల్పించాలి హాస్టల్స్, వెల్ఫేర్ హాస్టల్స్ అన్నిట్లో కూడా. అలాగే క్వాలిఫైడ్ అండ్ రెస్పాన్సిబుల్ స్టాఫ్ అనేది ఈ దీంట్లో మనము ప్లేస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ లివింగ్ కండిషన్స్, అంబియన్స్, హైజీన్ వాతావరణము ఆ వెల్ఫేర్ హాస్టల్స్ లో మెయింటైన్ చేయాలని చెప్పేసి ఈ ఎన్సీపీసీఆర్ రిపోర్ట్ చెప్తా ఉంది. అలాగే న్యూట్రిషన్ అండ్ హెల్త్ గురించి, ఎలా న్యూట్రిషియస్ మీల్స్ ఇవ్వాలి, రొటీన్ హెల్త్ చెకప్స్ అన్ని ఉండాలి, వాళ్ళకి సంబంధించి ఏదైనా బేసిక్ మెడిసిన్ అంతా కూడా యాక్సెసిబుల్ లో ఉండాలని చెప్పి కూడా చెప్తుంది. అలాగే మెంటల్ హెల్త్ కి సంబంధించి కౌన్సిలింగ్, పిల్లలకు సంబంధించినటువంటి కౌన్సిలింగ్, వాళ్ళకి ఏదైనా ఇష్యూస్ ఉంటే కూడా దాని మీద ఇమీడియట్ గా అన్ని రకాల కౌన్సిలింగ్ అంతా కూడా అండగా ఉండాలని కూడా చెప్తుంది. అలాగే గ్రీవెన్స్ రిడ్రెసల్, ఏదన్నా ఇష్యూస్ వచ్చినప్పుడు, ఏదైనా కంప్లైంట్స్ వచ్చినా, వాళ్ళకి ఏదన్నా కన్సర్న్స్ ఉన్నా కూడా ఈ గ్రీవెన్స్ మెకానిజం అనేది కూడా ఉండాలి. ఇలాంటి చక్కటి అంశాలను ఈ ఎన్సీపీసీఆర్ నార్మ్స్ లో ఉన్నాయి. మరి హైకోర్టు పదే పదే ఏం చెప్తుంది? ఈ హైకోర్టు చెప్తుంది ఏంటంటే ఈ ఎన్సీపీసీఆర్ నార్మ్స్ ఏదైతే ఉన్నాయో ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తూచా తప్పకుండా ఇంప్లిమెంట్ చేయమంటుంది. ఉన్నటువంటి దాన్నే ఈ బేసిక్స్ ఏవైతే ఉందో అదే ఇంప్లిమెంట్ చేయమంటుంది. ఇంకా వీళ్ళు కొత్త కొత్త చేయకపోయినా పర్లేదు, అట్లీస్ట్ ఉన్న ఇంప్లిమెంట్ చేసినా కూడా ఈ రాష్ట్రంలో వసతి హాస్పిటల్స్ లో చదువుకునేటువంటి విద్యార్థులకు మేలు జరుగుతుంది, ఆ హాస్టల్స్ బాగుపడతాయి. అండ్ ఇలాంటి దారుణమైనటువంటి ఘటనలు, ఇలాంటి డెత్స్ కావచ్చు, ఇలాంటి పదే పదే మనం రిపీటెడ్ గా చూస్తున్నటువంటి ఇన్సిడెంట్స్ కూడా తగ్గుతాయని చెప్పి చెప్తా ఉంది. మరి ఇక ఈ ఎన్సీపీసీఆర్ నార్మ్స్ పాటించడం అంటే మరి పిల్లలకు చక్కటి ఆరోగ్య భద్రతను ఇవ్వడము, వీళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఇవ్వడము, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటైన్ చేయడము, మానిటర్ చేయడము, మంచి ట్రైన్డ్ స్టాఫ్ ని పెట్టడం అంటే నాకు తెలిసి ఈ ప్రభుత్వానికి ఏమాత్రం కూడా దీని మీద చిత్తశుద్ధి లేదు. ఈ ఎన్సీపీసీఆర్ నార్మ్స్ కూడా ఎప్పుడో పక్కకు పెట్టేసి ఉంటారు. దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని కానీ దీని తగ్గట్టుగా నడుచుకోవాలని ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వము నిద్ర మానుకొని ఇప్పుడు కూడా ఆలోచన చేయలేదు. హైకోర్టు చెప్తున్నప్పుడు కూడా దీన్ని వినిపించుకోవట్లేదంటే దీన్ని బట్టి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము ఏ విధంగా పిల్లల పట్ల, ఈ హాస్టల్స్ యొక్క నిర్వహణ పట్ల ఏ విధంగా కేర్లెస్ గా ఉందో స్పష్టమవుతా ఉందని తెలియజేస్తున్నాను. అలాగే ఇక వెల్ఫేర్ హాస్టల్స్ వీటి యొక్క పరిస్థితులు మెరుగుపరచడానికి మేము అధికారంలో ఉన్నప్పుడు మా జగనన్న ప్రభుత్వం, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకొని ఒక జీవో తీసుకొచ్చింది. అది జీవో నంబర్ 46. ఈ జీవో నంబర్ 46 ఒక చక్కగా ఫీల్డ్ లెవెల్ మానిటరింగ్ కోసము ఎండ్ టు ఎండ్ గైడ్ లైన్స్ ని దీంట్లో జతపరిచి ఈ చక్కటి ఒక 5 చక్కటి అంశాలని జతపరుస్తూ ఈ జీవోని తీసుకురావడం జరిగింది. ఈ జీవోలో మనం చూసినట్టయితే అందరూ, అంటే ఆ టైంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఉన్నటువంటి అన్ని వెల్ఫేర్ హాస్టల్ కి సంబంధించి అందరి డిపార్ట్మెంట్స్ తో కూర్చొని ఒక సమగ్రమైనటువంటి రివ్యూ కంటిన్యూస్ గా చేసి మంచి ఐడియాస్ తో ఈ యొక్క చక్కటి జీవోని తీసుకురావడం జరిగింది. జీవో నంబర్ 46 ఇది. ఇందులో ఒక కాంప్రిహెన్సివ్ ఎస్ఓపి ప్రొసీజర్స్ తీసుకొచ్చి చక్కటి మెయింటెనెన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించి, వెల్ఫేర్ హాస్టల్స్ కి సంబంధించి జనరల్ గైడ్ లైన్స్ ని తీసుకురావడము, అలాగే హాస్టల్ సూపర్విజన్స్ అట్ వేరియస్ లెవెల్స్ అని చెప్పటము, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ హాస్టల్స్ గురించి, ఫుడ్ సేఫ్టీ గురించి, వాటర్ సేఫ్టీ గురించి, పర్సనల్ హెల్త్ హైజీన్ గురించి, అండ్ అలాగే క్రైసిస్ మేనేజ్మెంట్ గురించి కూడా ఇలాంటి గొప్ప అంశాలని ఇందులో ఈ జీవోలో చేర్చి ఈ అన్నిటి మీద కూడా ఒక చక్కటి రివ్యూ చేసి వీటిని ఇంప్లిమెంట్ చేయాలని మరి జీవోని తీసుకురావడం జరిగింది. ఇంతేకాదు ఈ జీవోకి సంబంధించి ఇందులో ఉన్నటువంటి గొప్ప అంశం ఇంకోటి ఏంటంటే ఈ వెల్ఫేర్ హాస్టల్స్ ఎక్కడైతే ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు అందరూ కూడా ప్రతి 15 రోజులకి ఈ వెల్ఫేర్ హాస్టల్స్ విజిట్ చేయాలి, అక్కడ బస చేయాలి, ఫీల్డ్ లెవెల్లో కూడా వాటిని పరిశీలించి అక్కడికక్కడే ఆ సమస్యలు ఏదైనా ఉన్నా, అక్కడ ఇంకేదైనా ఇబ్బందులు ఉన్నా ల్యాబ్సెస్ స్వయంగా వాళ్ళే అక్కడికి వెళ్ళి
తెలుసుకొని మరి వాటి మీద యాక్షన్ తీసుకొని రియాక్ట్ అయ్యి ఆ ఫెసిలిటీస్ అన్ని కూడా మెరుగుపరిచేలాగా మరి మా జగనన్న హయాంలో దీన్ని తీసుకురావడం జరిగింది. మరి ఈ ఆదేశాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా హయాంలో ఇవన్నీ కూడా గొప్పగా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. మీరు చూసినట్టయితే ఈ విధమైనటువంటి డిజాస్టర్స్ ఎప్పుడు ఇంత కేర్లెస్ గా ఈ 19 months లోనే ఇన్ని డెత్స్ చూస్తున్నామంటే ఖచ్చితంగా కూడా చంద్రబాబు నాయుడు గారి కేర్లెస్నెస్ వల్లే ఆయన ప్రభుత్వం యొక్క వైఫల్యమనే చెప్పొచ్చు. సో మా టైంలో ఇలాంటివి జరగకుండా ఉండడానికి అనేక మెజర్స్ తీసుకున్నాము, అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా అన్ని వెల్ఫేర్ హాస్టల్స్ లో పిల్లలకు సంబంధించినటువంటి భద్రత కోసం, వారి ఆరోగ్య శుభ్రత కోసం తాగునీరు కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి బెడ్స్ కావచ్చు, వాళ్ళు స్టే చేసేటువంటి ఉన్నటువంటి వాళ్ళ స్టే చేసేటువంటి రూమ్స్ లో కావచ్చు, ఆ ప్రెమిసెస్ అంతా కూడా చాలా క్లీన్ గా ఉండేటట్టు వాళ్ళు చక్కటి చదువులు చదువుకునే విధంగా కూడా మరి పర్యవేక్షించడము చేయడం జరిగింది. ఈ విధంగా మనం చూసినట్టయితే ఇక వీళ్ళు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చాక ఈ జీవోని లెక్క చేయట్లేదు, ఈ జీవోని పక్కన పెట్టారు. ఎక్కడ కూడా రాష్ట్ర వ్యాప్తంలో జీవో నంబర్ 46 అమలు అవుతున్నటువంటి పరిస్థితులు లేవు. ఎక్కడ కూడా ఏ ఆఫీసర్లు గాని వెళ్ళడం గాని ఆ వెల్ఫేర్ హాస్టల్స్ కి వెళ్ళటము, అక్కడ బస్ చేయడం లాంటివి ఎక్కడ కూడా లేవు. వెళ్ళినా కూడా అక్కడ ఉన్నటువంటి సమస్యల్ని అడ్రస్ చేసే పరిస్థితి లేదు. మినిమం డ్రింకింగ్ వాటర్ లేదని బాధపడుతుంటే కూడా దాన్ని అడ్రస్ చేసే పరిస్థితుల్లో మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉందంటే ఒక్కసారి ఎంత దయనీయమైన దుర్మార్గమైనటువంటి పాలన ఈ రాష్ట్రంలో కొనసాగిస్తున్నారో ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నాం. అలాగే డైట్ ఛార్జెస్, ఈ డైట్ ఛార్జెస్ సంబంధించి ఈ డైట్ ఛార్జెస్ గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో వాళ్ళు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చాలా తక్కువ ఉండేవి. ఆ తక్కువ ఉన్నప్పుడు ఏం పెడతారండి పిల్లలకి? చాలా తక్కువ ఉన్నప్పుడు వాళ్ళకి ఎలా గిట్టుబాటు అవుతుంది? అసలు వాళ్ళు ఏం పెట్టగలుగుతారు? పిల్లలకు మంచి ఫుడ్, మంచి మెను ఏమేం ఇంప్లిమెంట్ చేయగలుగుతారు? మరి అలాంటి దాన్ని చూసి ఇది ఇబ్బందికరంగా ఉంది, పిల్లలకు మనం న్యూట్రిషియస్ ఫుడ్ ఇవ్వలేము, మనం చక్కటి ఆహారం ఇవ్వలేము, పౌష్టిక ఆహారం ఇవ్వలేము అని చెప్పేసి ఈ డైట్ చార్జెస్ అన్ని కూడా మా జగనన్న ప్రభుత్వంలో వీటిని ఎన్హాన్స్ చేసి చక్కటి డైట్ ప్లాన్ ని, మెనూని తీసుకొచ్చి చక్కటి డైట్ ని ఈ హాస్టల్స్ లో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా అందజేయడం జరిగింది. మరి ఇప్పుడు చూస్తున్నాం మనం, మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక నీళ్ల పప్పు ఉడకనన్నం, ఇదే చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వచ్చాక వాళ్ళకి పిల్లలకి హాస్టల్స్ లో ఇస్తున్నటువంటి మెను. ఇక నాడు నేడు అని చెప్పేసి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పాఠశాలల యొక్క రూపురేఖలన్నీ కూడా మార్చి చక్కగా పాఠశాలని అభివృద్ధి చేశారు. మరి ఎంతలా అంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే గవర్నమెంట్ స్కూల్స్ కి కూడా రికమెండేషన్లు చేసే స్థాయికి గవర్నమెంట్ స్కూల్స్ యొక్క స్టాండర్డ్స్ ని తీసుకొచ్చారు. కార్పొరేట్ స్కూల్స్ లాగా తీసుకొచ్చి వాటి యొక్క రూపురేఖల్ని మార్చడము, ఆ క్లాస్ రూమ్ లో అంబియన్స్ అంతా ఒక చక్కటి బ్లాక్ బోర్డ్, మంచి బెంచెస్, పిల్లలకు సంబంధించినటువంటి పిల్లలకు ఆసక్తిగా వాళ్ళ చదువుల మీద ఇంట్రెస్ట్ ఉండాలని చెప్పి ఒక చక్కటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణము, ఆ ప్రెమిసెస్ అంతా కూడా ప్లే గ్రౌండ్స్ కావచ్చు, అన్ని క్లాస్ రూమ్స్ లో కూడా చక్కగా ఫ్యాన్స్, లైట్స్ అన్ని పనిచేసేటట్టు చూసుకొని వాళ్ళకు ఒక మంచి స్కూల్ యూనిఫామ్, గోరు ముద్ద అని చెప్పేసి ఒక మంచి మెనూ తీసుకొచ్చి ఆ మెనూ ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అయ్యేలాగా అన్ని మెజర్స్ తీసుకొని మరి పిల్లల యొక్క చదువుల్ని ఏ విధంగా ఎంకరేజ్ చేస్తూ విద్యతోనే పిల్లల యొక్క తలరాతలు మారతాయని చెప్పేసి బలంగా నమ్మినటువంటి ముఖ్యమంత్రిగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ముందుకు వెళ్లారు. అలాగే ఆ స్కూల్ యొక్క మెయింటెనెన్స్ కోసము, టాయిలెట్ మెయింటెనెన్స్ కోసము ప్రత్యేక ఫండ్ ఏర్పాటు చేసి ఆ ఫండ్ ని చక్కగా యూటిలైజ్ చేసి క్లీన్లీ టాయిలెట్స్ ని మెయింటైన్ చేయడము, ఆ స్కూల్ యొక్క మెయింటెనెన్స్ అంతా కూడా చక్కగా చూసుకొని ఒక శుభ్రమైనటువంటి ఒక హైజీనిక్ కండిషన్స్ లో ఒక క్వాలిటేటివ్ స్కూల్స్ గా వీటిని డిజైన్ చేసి మరి ఏ విధంగా మరి రాష్ట్ర ప్రజలు, రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు చక్కటి చదువులకు ఏ విధంగా జగనన్న ప్రభుత్వము మరి దోహదపడింది, ఏ విధంగా హెల్ప్ఫుల్ గా ఉండింది, కార్పొరేట్ స్కూల్ అనే ఫీలింగ్ ప్రతి ఒక్క పేద విద్యార్థికి తీసుకొచ్చినటువంటి విషయం రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. మరి ఈ విధంగా మనం చూస్తే అంతేకాదు జగనన్న హయాంలో మరి అంతర్జాతీయ వేదికల మీద కూడా చాలా మంది ఇంగ్లీష్ లో ఫ్లూయెంట్ గా మన విద్యార్థులు అక్కడికి వెళ్లి మాట్లాడినటువంటి పరిస్థితులు, ఎన్నో అప్లాజ్లు వచ్చినటువంటి పరిస్థితులు. అంటే ఆ స్టాండర్డ్స్ కి గవర్నమెంట్ స్కూల్ ఎడ్యుకేషన్ ని మరి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్లినటువంటి వైనం మనం అందరం కూడా చూసాం. మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చినా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా ఆ ఉన్నటువంటి డైల్యూట్ అవుతూ
ఆ దాని మెయింటెనెన్స్ గురించి పట్టించుకోకుండా ఈరోజు కేర్లెస్ గా వ్యవహరిస్తున్నారంటే మరి ఇలాంటి కనీసం ఈ రోజున మంచినీళ్లు కూడా ఇవ్వనటువంటి ప్రభుత్వాన్ని ఏమనాలి? చేతగాని ప్రభుత్వం అనాలా? దద్దమ్మ ప్రభుత్వం అనాలా? ఏమనాలి ఈ ప్రభుత్వాన్ని? ఇక అన్ని రంగాల్లో అంతే, ఒక విద్యారంగం అనే కాదు, వైద్య రంగంలోనూ అదే పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. 108 వాహనాలు మనం చూస్తా ఉన్నాము. ఈ రోజున 108 వాహనాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా షెడ్లకే పరిమితమైనటువంటి పరిస్థితులు మరుగున పడ్డాయి. ఈరోజు ఎక్కడికక్కడ ఏమాత్రం కూడా పనిచేయనటువంటి పరిస్థితులు. ప్రజల ప్రాణాలని కాపాడాల్సినటువంటి ఈ 108 వాహనాలు సమయానికి రాక ఈరోజు ప్రాణాలు పోయేటువంటి పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి. ఈ 108 అంబులెన్స్ అంటే ఒక బ్రాండ్. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక గొప్ప ఆలోచనతో ప్రజల ప్రాణాలని కాపాడడానికి తీసుకొచ్చారు. మరి ఈ బ్రాండ్ ని ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతే శాంటిటీతో కాపాడుకొని దీన్ని ఇంకా స్ట్రెంగ్తన్ చేస్తూ ముందుకు వచ్చారు. మరి అలాంటి 108 ని ఈరోజు ప్రజలకు అప్పుడు వైఎస్ఆర్ గారు తీసుకొచ్చిన 108 మీద జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఇంకా స్ట్రెంగ్తన్ చేసిన దానివల్ల ఈ 108 మీద ఒక గొప్ప భరోసా ఉండేది. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు వచ్చాక రాష్ట్రంలో ఈ 108 పరిస్థితి ఎలా ఉందంటే ఇక ఈ 108 ని నమ్ముకుంటే మా ప్రాణాలు పోవడం ఖాయమని చెప్పి ప్రజలు ఫిక్స్ అయిపోయారు. ఈరోజు అలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఎందుకంటే ఫోన్ చేస్తే 20 నిమిషాల లోపు రావాల్సినటువంటి ఈ అంబులెన్సెస్ ఈ రోజున వస్తాయో రావో తెలియదు. అవి ఎప్పటికి వస్తాయో ఏంటో కూడా తెలియదు. ఏ సమాచారం ఉండదు దాని గురించి. రావు. ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడం మనం ఎన్నో ఎగ్జాంపుల్స్ చూసాము. రాష్ట్రంలో ఎప్పటికప్పుడు ఏదో ఒకటి అంబులెన్స్ టైంకి రాక ఇక్కడ చనిపోయారు, గర్భిణీ స్త్రీ చనిపోయింది, అక్కడే డెలివరీ అయిపోవడము, ఎవరో ఒకరు చనిపోవడము, ఎంతో మంది అనారోగ్యంతో ఉండి 108 వస్తుందని ఎక్స్పెక్ట్ చేసి ఉండి అక్కడికక్కడే ప్రాణాలు విడిచిపోయినటువంటి పరిస్థితి ఎందుకు నెలకొందంటే ఏ మాత్రం కూడా వైద్య ఆరోగ్య రంగంలో వీళ్ళకు ఏ మాత్రం కూడా చిత్తశుద్ధి లేదు. వైద్య ఆరోగ్య రంగాన్ని నీరుగార్చారు, వైద్య ఆరోగ్య రంగాన్ని చంపేశారు. కాబట్టి ఈ 108 వల్ల ప్రజలు ఈరోజు అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇవి టైంకి రాక ఎంతో మంది ప్రాణాలు బలైపోతా ఉన్నాయి. మనం చూసినట్టయితే ఈ 108 గురించి ప్రజలకు తెలుసు జగనన్న టైంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందనేది. ఒక్కసారి మనం చూసుకుంటే గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014 నుంచి 2019 వరకు ఈ 108 అంబులెన్సెస్ 440 అంబులెన్సెస్ ఉండేవి. మరి జగనన్న హయాంలో 2019 నుంచి 24 వరకు 768 అంబులెన్సెస్ పెంచాం వీటిని. అలాగే ఇంతకుముందు సుమారు 1,20,000 మంది జనాభాకు ఒక అంబులెన్స్ ఉండేది చంద్రబాబు నాయుడు గారి హయాంలో. మరి మన జగనన్న వచ్చాక 74,000 మందికి ఒక అంబులెన్స్ కేటాయించడం జరిగింది. ఎందుకంటే దాని కమ్యూట్ ఈజ్ బాగుండాలి. ప్రజలకు ఫోన్ చేసినటువంటి వెంటనే తక్షణమే మేము 20 నిమిషాల లోపంటా ఉన్నాం, వీలైనంత వరకు ఇంకా తక్కువ సమయంలోనే ఇవి చేరాలనేటువంటి గుడ్ మానిటరింగ్ మెకానిజం ని తీసుకొచ్చాము. దీన్ని స్ట్రెంగ్తన్ చేశాము. దీనికి కావాల్సినటువంటి అన్ని విధాలుగా సపోర్ట్ ఇచ్చి ప్రజలు ఎక్కడ కూడా 108 అంబులెన్సెస్ వల్ల ఇబ్బంది పడకూడదు, టైంకి వచ్చి ప్రజల ప్రాణాలు కాపాడాలనేటువంటి చిత్తశుద్ధితో జగనన్న ప్రభుత్వం ముందుకు వెళ్ళింది. అలాగే నియోనేటల్ అంబులెన్సెస్ గతంలో ఏమి ఉండేవి కాదు చంద్రబాబు నాయుడు గారి హయాంలో. మనం వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 26 నియోనేటల్ అంబులెన్సెస్ ని తీసుకొచ్చి ఎంతో మంది ప్రాణాలు కాపాడడం జరిగింది. ఎంతో మంది ఈ డెలివరీ లొకేషన్స్ కూడా పర్ఫెక్ట్ గా మ్యాప్ చేయడం కూడా జరిగింది. అలాగే ఈ అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ అంబులెన్సెస్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో గతంలో 86 ఉండేవి. ఈ అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ అంబులెన్సెస్ ని జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ 5 years లో 216కి పెంచారు. పెంచి వీటిని కూడా ఇంకా అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్ తో వీటిని ఎక్విప్ చేసి ప్రజలకు అందుబాటులో ఉంచేలా చూశారు. అలాగే వీటిలో సర్వేలెన్స్ కెమెరాస్ కూడా, అంటే ఈ అంబులెన్సెస్ కి సంబంధించి గతంలో చూసినట్టయితే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇవన్నీ ఉండేవి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ సర్వేలెన్స్ కెమెరాస్ కూడా పెట్టి ఆ డాక్టర్స్ ట్రీట్ చేస్తున్నారా లేదా, అంబులెన్స్ లో ప్రాపర్ కేర్ ఇచ్చారా లేదా, ఎందుకంటే ఆ పేషెంట్ కి ఏమైనా అయితే మనదే బాధ్యత, ప్రభుత్వానికి బాధ్యత. కాబట్టి ఆ మానిటరింగ్ అండ్ మెయింటైనింగ్ అండ్ మానిటరింగ్ మెకానిజం ని కూడా స్ట్రెంగ్తన్ చేస్తూ వీటిలో కూడా ఈ కెమెరాస్ తీసుకురావడము. అలాగే జీపీఎస్, అంటే అంబులెన్స్ వస్తుందా లేదా, స్టార్ట్ అయిందా, ఎంతసేపటికి వస్తుంది ఏంటి అని చెప్పేసి ఆ లొకేషన్ తో వచ్చేలా కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు తీసుకొని ఈ 108 ని స్ట్రెంగ్తన్ చేసి ముందుకు వెళ్లారు. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇవేవీ లేవు.
ఉన్నటువంటివి కూడా ఏమాత్రం పనిచేసేవి కాదు. మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇదే తంతు. ఎక్కడికక్కడ కూడా ప్రజల ప్రాణాలు పోవడము, టైంకి రాకపోవడము, పనిచేయకపోవడం 108 వాహనాలు. మరి ఈ విధంగా 108 వాహనాలని పట్టించుకునేటువంటి బాధ్యత గలటువంటి ఉండాల్సినటువంటి ఈ ప్రభుత్వము పట్టించుకోకుండా కేవలం వాళ్ళ కిక్ బ్యాక్స్ కోసము, వాళ్ళకి నచ్చిన వాళ్ళకి, ఇక ఎవరెవరికో వాళ్ళ నచ్చిన వాళ్ళకు, వాళ్ళ నచ్చిన సంస్థలకు, ఇక అదే వాళ్ళేదో చాలా గొప్పగా చేసేస్తారని ఇక వీళ్ళే వాళ్ళ గురించి మార్కెటింగ్ చేసేస్తూ ఇక వాళ్ళందరికీ సర్వీస్ మోటివ్ లేనటువంటి కంపెనీస్ కి ఇచ్చి మరి వాళ్ళతో మరి ఇవన్నీ కూడా వీటి నిర్వహణకి ఇచ్చి ఈరోజు ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం బాధాకరం. ఇక టీడీపీ డాక్టర్స్ వింగ్ కి సంబంధించినటువంటి ఒక అనామక వ్యక్తికి ఈ కాంట్రాక్ట్ ని ఇచ్చి ప్రజల ప్రాణాలు గాల్లో దీపంలా మార్చేసి ఎంతమంది చనిపోయినా కూడా ప్రభుత్వ బాధ్యత మాది కాదు అన్నట్టుగా ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వ్యవహరిస్తుందో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. అసలు అంతెందుకు ఈ ఆరోగ్యశ్రీని చంపేశారు, హాస్పిటల్ పోతే వైద్యం చేయమని చెప్పి క్లియర్ గా చెప్తా ఉన్నారు. నెట్వర్క్ హాస్పిటల్స్ పోయినా ఎక్కడ పోయినా వైద్యం మేము అందించలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పేస్తున్నారు ప్రజలకి. ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ని ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. ఈ 108 పరిస్థితి ఏమో ఈ షెడ్లకే పరిమితమయ్యాయి. ఇక అవి కూడా ఏమాత్రం కూడా సరిగా పనిచేయనటువంటి పరిస్థితులు రాష్ట్రంలో చూసాము. ఎక్కడ చూసినా కూడా టోటల్ గా కూడా ఈ వైద్య ఆరోగ్య రంగాన్ని చంద్రబాబు నాయుడు గారు చంపేస్తూ క్రమక్రమంగా చంపుతూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాము. అసలు ఇదే కదా ఇంతవరకు మనం మాట్లాడుతా ఉన్నాము. అసలు ఎన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి రాష్ట్రంలో. ఇప్పుడు సీజనల్ డిజీజెస్ నడుస్తున్నాయి. సీజనల్ డిజీజెస్ దీని మీద ఏమన్నా సీజనల్ డిజీజెస్ అన్నప్పుడు అందరము ఏ ప్రభుత్వం అయినా ఈ సీజన్ లో ఫేస్ చేసేదే. బట్ ఈ ప్రభుత్వం ఎంత అలర్ట్ గా ఉంది, ఎంతమంది పేషెంట్స్ హాస్పిటల్కి వచ్చి కుప్పలు మంది నుంచుంటున్నారు. ఈ రోజున మలేరియా కావచ్చు, టైఫాయిడ్ కావచ్చు, ఎక్కడ చూడు కోల్డ్ కాఫ్ అని చెప్పేసి ఈ ఫ్లూ వల్ల అనేక మంది ఇబ్బంది పడుతున్నారు. ఏం అలర్ట్స్ ఇచ్చారు, ఏం మెజర్స్ తీసుకున్నారు, ఏం రివ్యూస్ కండక్ట్ చేశారు, ఏం చిత్తశుద్ధి లేదు ఈ ప్రభుత్వానికి. అంతెందుకు గుంటూరు జిల్లా తురకపాలెంలో ఈ మెలియో డిజీజ్ సంబంధించినటువంటి వ్యాధి అవునో కాదో కూడా తెలియదు. ఎందుకంటే ఈ వ్యాధి అని చెప్పి ఇంకా నిర్ధారించలేదు. ఈ డిజీజ్ కి సంబంధించినటువంటి సిమ్టమ్సా కాదా, ఈ రూట్ కాజ్ ఎలా వస్తుంది, అక్కడ ఉన్నటువంటి ఇంతమంది 40 మందికి పైగా ఇప్పటికి చచ్చిపోయారు. అక్కడ ఇంకా చనిపోతా ఉన్నారు. ఇన్ని నెలలుగా ఆ సిచ్యువేషన్ అక్కడ అరైజ్ అయితే ఇప్పుడు కూడా దీని రూట్ కాజ్ ఫైండ్ అవుట్ చేయలేదు, డిజీజ్ కన్ఫర్మేషన్ చేయలేదు. దీన్ని అరికట్టడానికి ఏం మెజర్ తీసుకుంది ప్రభుత్వం? ఏమి తీసుకోలా. ఇప్పుడు రీసెంట్ గా చూస్తా ఉన్నాము స్క్రబ్ టైఫస్ అని అన్ని చోట్ల వస్తా ఉంది. చాలా మంది అన్ని చోట్ల కూడా సిక్ అవుతా ఉన్నారు, హాస్పిటలైజ్ అవుతున్నారు, ప్రాణాలు కూడా పోతున్నాయి అని చెప్పి ఈ మధ్యకాలంలో మీడియాలో చూస్తా ఉన్నాము. మరి దీని మీద ఏమి యాక్షన్ తీసుకున్నారు ఈ ప్రభుత్వం చెప్పాలి. దీనికి ఏం సమాధానం చెప్తున్నారు? ప్రజలకు దీని గురించి ఏం అవేర్నెస్ కల్పిస్తున్నారు, దీని గురించి ఎలా జాగ్రత్తగా ఉండాలనేటువంటి ఆ మెజర్స్ అవేర్నెస్ కూడా కల్పించేటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం లేదు. మొత్తంగా చూస్తే ఈ రాష్ట్రంలో ఈ పేద మధ్య తరగతి సంబంధించినటువంటి ప్రజలకు వాళ్ళ ఆరోగ్య భద్రతకు గాని, వాళ్ళ ఆరోగ్య భరోసాకు గాని సంబంధించి గాని దేని గురించి కూడా ఈరోజు ఎవ్వరు కూడా మరి ఈ ప్రభుత్వం అనేది ఒకటి ఉంది, ప్రజలకు బాధ్యత ఇవ్వాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంది అని చెప్పి ఈ ప్రభుత్వం పూర్తిగా కూడా మరి మర్చిపోయి నిద్రపోయినట్టు వ్యవహరిస్తున్నటువంటి తీరు రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. మరి ప్రజలే అంటున్నారు, ఏ కష్టం వచ్చినా కూడా పట్టించుకోనప్పుడు ఇలాంటి ప్రభుత్వం అవసరమా అని చెప్పి ప్రజలు ఓపెన్ గా మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి కూడా అవసరమా అని చెప్పి ప్రజలు బాహాటంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి. 19 నెలలకే ఇంత తీవ్ర వ్యతిరేకత మరి ఏ ప్రభుత్వంకి కూడా గతంలో మరి వచ్చి ఉండదు. మరి అంత వ్యతిరేకత అన్ని వర్గాల నుంచి కూడా వచ్చినటువంటి పరిస్థితులు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే చూస్తా ఉన్నాము. మరి ఇలాంటి పరిస్థితులు అన్ని ఉన్నా కూడా మరి కనిపించినా కూడా కనిపించినట్టుగా మరి వెళ్తున్నటువంటి విధానాల్ని కూడా ప్రజలు గమనిస్తున్నారని తెలియజేస్తా ఉన్నాము. అందుకే ఇప్పటికైనా కూడా ఏదో ఈ కార్పొరేట్ వాళ్ళకి ఏదో దోచిపెట్టాలి, మరి ప్రైవేటైజేషన్ అని చెప్పి, లేకపోతే కార్పొరేట్ వాళ్ళనో లేకపోతే ప్రైవేట్ వ్యక్తుల్లో వాళ్ళకి అది ఇవ్వాలి, ఇది చేయాలి, వాళ్ళనే పెంచాలి, వాళ్ళ మీద చూపించేటువంటి ప్రేమలో ఒక రవ్వంతైనా ఈ రాష్ట్ర ప్రజల మీద చూపించమని చంద్రబాబు నాయుడు గారిని కోరుతా ఉన్నాం.
ఓవరాల్ గా మనం చూస్తున్నట్టయితే మేము ఒకటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తుంది ఒకటే, ఈ వెల్ఫేర్ హాస్టల్స్ కి సంబంధించి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అన్ని ఈ ఎన్సిపిసిఆర్ నామ్స్ ఏదైతే చెప్తుందో దాని తగ్గట్టుగా ఇంప్లిమెంట్ చేసి ఆ హాస్టల్స్ లో చదువుతున్నటువంటి ఆ విద్యార్థులు పాపం ఎంత జాలేస్తుందో మనకు చూస్తుంటే, ఈ ప్రభుత్వం మీద నమ్మకంతో, ఈ ప్రభుత్వం ఉంది అనేటువంటి ఒక భరోసాతో వాటిలో చదువులు కొనసాగిస్తున్నటువంటి ఆ పిల్లల జీవితాలతో ఆడుకోవద్దు. తక్షణమే ఆర్ఓ ప్లాంట్స్ అక్కడ ఫిక్స్ చేయండి. ఆ మస్కిటోస్ కి సంబంధించినటువంటి ఇష్యూస్ ని ఇమీడియట్ గా అడ్రస్ చేయండి. అక్కడ ఒక హైజీనిక్ కండిషన్స్ ని మెయింటైన్ చేయండి. అక్కడ ఉండాల్సినటువంటి స్టాఫ్ ని ఉండేలాగా ఎన్ష్యూర్ చేయండి. వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు వస్తే తక్షణమే ఆ గ్రీవెన్స్ సెల్లో అడ్రస్ అయ్యే విధంగా అలాంటి మానిటరింగ్ మెకానిజమ్స్ ని తీసుకురండి. అలాగే జీవో నంబర్ 46 మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మా హయాంలో తీసుకొచ్చారో దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఇమ్మీడియట్ గా ఆ హాస్టల్స్ యొక్క పరిస్థితులను మెరుగుపరచండి అని చెప్పేసి, అలాగే కంటిన్యూస్ గా కూడా ఈ పిల్లలకు సంబంధించి వాళ్ళ హెల్త్ చెకప్స్, రొటీన్ హెల్త్ చెకప్స్ ఇలా ఒక్కసారి ఇలా సిక్ అవ్వకుండా, ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా వాళ్ళకు మెడిసిన్స్ యాక్సెస్ లో పెట్టి వాళ్ళకు ఎప్పటికప్పుడు కూడా వాళ్ళ గ్రోత్ కి సంబంధించి ఒక చక్కటి వాళ్ళకు ఒక మంచి డైట్ ప్లాన్ ఏదైతే మేము అమలు చేశామో అలాంటి జగనన్న అమలు చేసినటువంటి ఒక డైట్ మెనూ ఏదైతే ఉందో ఆ మెనూను అమలు చేసి ఆ ప్రజల ఆ యొక్క పేద విద్యార్థుల ప్రాణాల్ని కాపాడి మేము రిక్వెస్ట్ చేస్తున్నటువంటి డిమాండ్స్ అన్నిటినీ కూడా అమలు చేయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుతోంది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.